చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకో రకమైన బెస్ట్ మందు మనకు జేటీ అగ్రిటెక్లోనే కాన్సర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కాన్సర్ అనే మందు ఏంటంటే మనకు దశ నుంచి సంహరించడానికి కాన్సర్ అనేది చాలా బాగా దోహదపడుతుంది. ఇది జేటీ అగ్రిటెక్లో ఉంటుంది. మనకు లైకా, జేటీ స్టార్, జేటీ కట్ అని చెప్పేసి ఉంటాయి కదా, అదే కంపెనీకి సంబంధించింది కాన్సర్ అని చెప్పేసి ఉంటుంది. గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు దీన్ని వాడారు. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గుడ్డు దశ నుంచి సంహరించాలని చెప్పేసి అనుకుంటే కనుక ఈ జేటీ అగ్రిటెక్ది కాన్సర్ అనే మందును ఉపయోగించుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎర్ర పురుగు అనేది చాలా డేంజర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ విధమైన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఈ కాన్సర్ అనే మందు స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకో రకమైన మందులు మనం చూసుకుంటే కనుక ప్రొఫెక్స్ సూపర్ అని చెప్పేసి కూడా ఉంటుంది. దాంట్లో మనకు ప్రొఫినఫాస్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సైపర్మెథ్రిన్ 5% ఉంటుంది. దాంట్లో ప్రొఫినఫాస్ అనేది 40% ఉంటుంది. అది కూడా ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రొఫినఫాస్ అనే టెక్నికల్ మనకు దాంట్లో మేజర్గా చూసుకుంటే కనుక అది మనకు పురుగు యొక్క గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా బాగా దోహదపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లేదు అది దొరకని పక్షాన ఖచ్చితంగా మనకు క్లోరిఫైరిఫాస్ దాంతోపాటు సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఉంటుంది. దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా మనకి ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. క్లోరిఫైరిఫాస్ అనే టెక్నికల్ కూడా మనకు పురుగు యొక్క గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా బాగా దోహదపడుతుంది. కదా దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో కూడా చాలా బాగుంటాయి. ఇంకా వేరే మందులు మనకు లాంబ్డా సైలేత్రిన్ అనేది కూడా చాలా బాగుంటుంది. డెల్టామెథ్రిన్ బాగుంటుంది. సైపర్మెథ్రిన్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ మందులైతే కనుక మనం మార్చుకుంటూ ఎప్పుడైనా సరే గులాబీ రంగు పురుగుకి సంబంధించిన మందులు స్ప్రే చేసేటప్పుడు ఒకే రకమైన టెక్నికల్స్ని ఎక్కువ యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా మార్చుకొని స్ప్రే చేసుకుంటూ ఉంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకే రకమైన మందుని ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసామంటే ఆ పురుగు దానికి అలవాటు పడి అది మనకు చనిపోకున్నట్టుగా దాని యొక్క రెసిడెన్స్ పవర్ పెంచుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మందులు మార్చుకుంటూ స్ప్రే చేయండి. అదేవిధంగా నేను చెప్పిన ఈ మందులన్నీ కూడా మీరు కొంచెం ఘాటు తత్వం ఉంటాయి కాబట్టి స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే మనకి గులాబీ రంగు పురుగును అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ పూత స్టేజ్లో మనకి ఎక్కువ శాతం ఓన్లీ పురుగు సమస్య ఉంటుంది. పురుగుతో పాటు మనకు గూడ రాలే సమస్య కూడా ఉంటుంది. అందుకోసం వీటిలో కాంబినేషన్లో మీరు కొన్ని హార్మోన్స్ కూడా వాడాల్సి అయితే ఉంటుంది. అది మనకు మేజర్గా మెపిక్వాత్ క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పూత కూడా స్టేజ్లో అంటే మొక్క మ్యాక్సిమం ఈ హైట్ వచ్చిన తర్వాత ఈ హైట్ అంటే మ్యాక్సిమం మనకు 3.5-4 feet హైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హార్మోన్ బేస్డ్ మందులు మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మనకు మొక్కకు హార్మోన్స్ అనేవి చాలా ఉపయోగం. హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత రాలే సమస్య అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెపిక్వాత్ క్లోరైడ్ కానీ లేకపోతే ప్లానఫిక్స్ ఆల్ఫా నాప్తాల్ అసిటిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది. అది కానీ ఎందుకంటే ప్లానఫిక్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు 20 లీటర్ల పంపుకి 4 ml మాత్రం వేసుకోవాలి. డోస్ పర్ఫెక్ట్గా వేసుకోగలం అనుకుంటే మాత్రమే ప్లానఫిక్స్ వాడుకోండి. లేదనుకుంటే మీరు చమత్కార్ లాంటి మందులు కూడా వాడుకోవచ్చు. చమత్కార్ మనకు దాంట్లో మెపిక్వాత్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. ఎకరానికి 250 ml వాడుకుంటే చాలు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి. పూత కాత అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పూత రాలే సమస్యను అధిగమించడానికి అదొక బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఖచ్చితంగా